సార్ ముఠా మేస్త్రి అంటే చూస్తూ చూస్తూ 30 ఏళ్ళు అయిపోయినాయి సార్. అదే 1993. ఈ రోజు చూసినా కూడా సినిమా ఎక్కడా కూడా ఒక పాత సినిమా ఎప్పుడు సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు. కరెంట్ రాజకీయాలకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది సార్ సినిమా. సో ఎలా అనిపిస్తుంది సార్ 30 years అయిపోయిన సినిమా అంటే నమ్మబుద్ధి అవుతుందా మీకు కూడా? చూస్తూ చూస్తూ 30 years అయిపోయిందంటే మా ఏజ్ కూడా పెరిగిపోయింది అనిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే అది చిరంజీవి గారి ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అప్పుడు మేము తయారు చేసిన కథ అనమాట. ఆయనకు కూడా ఒక 2 లైన్లే చెప్పాను నేను. ఒక 10 నిమిషాలు కూడా కాదు, 2-3 నిమిషాలు. కూరగాయల మార్కెట్లో మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి అనుకోకుండా ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఛాన్స్ వస్తుంది. తను ముందు కాదన్న తర్వాత ఒప్పుకుంటాడు, గెలుస్తాడు, తర్వాత మంత్రి కూడా అవ్వాల్సి వస్తుంది. కానీ ఈ రాజకీయాలు ఇవి తనకి గిట్టుబాటు అవ్వదన్నమాట. అంటే గిట్టుబాటు అంటే ఐ మీన్ ఒంటికి తట్టుకోలేకపోతాడు. అంటే ఒక రకంగా అక్కడ కూరగాయల మార్కెట్ ఆ జనం వాళ్ళతో పెరిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయాలు, ఒక మంత్రి, ఇవన్నీ కొంచెం బుర్రకెక్కగా లాస్ట్లో మళ్ళీ మనకు వద్దు ఇది అని వెళ్ళిపోతూ మళ్ళీ చెప్తాడు, శాశ్వతంగా వెళ్ళిపోవట్లేదు, మళ్ళీ వస్తాను అని చెప్పి ఒక డైలాగ్ చెప్పించాం. ఆ తర్వాత అందుకనే అతను మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టడం. అంటే మీరు అప్పట్లో ఈ ఆలోచన లేవు కదా సార్? ఏ ఆలోచన? ఇప్పుడు ఆయన ప్రజారాజ్యం అంటే అతని ఫాలోయింగ్ చూసి డెఫినెట్గా ఇతను పాలిటిక్స్లోకి వస్తే, చిరంజీవి పాలిటిక్స్లోకి వస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అనేది ఉంది, మనసులో ఉంది. ఓకే. అందుకని ఆ సబ్జెక్టు నాకు నచ్చింది, తనకి నచ్చింది. ఓకే. ఒక ట్రైల్ చేద్దాం సరదాగా అని చెప్పి ఫుల్ మాస్ సినిమా. అట్లా అని ఓన్లీ రాజకీయాల సినిమా కాదు, ఫుల్ మాస్. ఫస్ట్ సాంగ్ మీరు గుర్తే ఉండుంటుంది, ఈ పేటకు నేనే మేస్త్రి అని. ఇప్పటికీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆ పాట పాడుతుంటారు, డ్యాన్స్లు వేస్తుంటారు. సో ఇప్పుడున్న ఈ ఏజ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఆ స్టెప్స్ కానివ్వండి, అది అట్లా ఆ సినిమా కూడా ఇంకా ఎవరు మర్చిపోలేదు. కూడా ముఠా మేస్త్రి, ముఠా మేస్త్రి అసలు దానికి ముందు తీసిన కొండవీటి వంగే మర్చిపోవట్లేదు, ముఠా మేస్త్రి అంతకంటే మర్చిపోవట్లేదు. ఇప్పుడున్న యూత్ కూడా ముఠా మేస్త్రి అంటే బాగా జ్ఞాపకం ఉంది. సో ఆ పర్టికులర్గా సాంగ్స్ అవి బాగా ఇదైనవి. తన యాక్షన్ కానివ్వండి, ఆ కూరగాయల మార్కెట్లో సీన్స్, తర్వాత తను మంత్రి అయిన తర్వాత సీన్స్ కానివ్వండి, అన్నీ కూడా బాగా జనానికి కనెక్ట్ అయినాయి బాగా. అయితే దేవుడి రాత అంటాం కదా సార్, ముందే రాసినట్టు మీరు ఆ సినిమాలో చూపించిందే జరిగింది సార్. ఈయన అన్ఎక్స్పెక్టెడ్ గా పాలిటిక్స్ లోకి వచ్చాడు, మీరు చూపించినట్టే మంత్రి అయ్యారు. మళ్ళీ తర్వాత ఆ పాలిటిక్స్ అన్ని సరిపోక మళ్ళీ సినిమా అంటే ఎక్కడ మొదలయ్యారు మళ్ళీ ఎక్కడ. మేము కూడా నిజంగానే నువ్వు అన్నట్టు ఆ సినిమాలో అనుకోకుండా తను రాజకీయాల్లోకి రావటం, మంత్రి అవటం, ఆ వాతావరణం తనకి నచ్చక వెనక్కి తిరిగి రావటం. బట్ ఏ రోజుకైనా మళ్ళీ నేను పాలిటిక్స్ లోకి వస్తాను అని ఒక మాట చెప్పించావు లాస్ట్. సో అట్లాగే తను పార్టీ పెట్టడం. ఇంకోటి ఏంటంటే సార్, ఆయన రీఎంట్రీ అవుదాం అనుకున్నప్పుడు అప్పుడు అవార్డ్స్ అండి, మా టీవీ అవార్డ్స్ యాక్చువల్గా. దాంట్లో కూడా ఆయన పెర్ఫామ్ చేసింది ఇదే సాంగ్. మళ్ళీ సినిమాల్లోకి వద్దాము అనే ఆలోచన వచ్చిన తర్వాత ఈ సాంగ్ ని పెర్ఫామ్ చేశారు స్టేజ్ మీద. అప్పుడు చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు కూడా. గుర్తులేదు నాకు, బట్ ప్రభుదేవ చేశాడు కొరియోగ్రఫీ, రాజ్కోటి మ్యూజిక్. చాలా బాగా కుదిరింది ఆ పర్టికులర్ సాంగ్, మంచి ఫుల్ మాస్ సాంగ్. సో కొంతమంది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 3 సార్లు 4 సార్లు 5 సార్లు చూసేవాళ్ళు, ఆ పాట చూసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఓపెనింగ్ సాంగ్ చూసి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఆ సినిమా కామాక్షి బ్యానర్ మీద జరిగింది సార్, కామాక్షి కమల్ కంబైన్స్. యాక్చువల్లీ ఆయన మొత్తం నాగార్జున గారితో చేశారు సినిమాలు. అంటే మీరు కూడా డైరెక్ట్ చేశారు, నాగార్జున గారితో చేశారు. అన్ని సినిమాలు నేను చేశాను అంతకు ముందు నాగార్జున తోటి. కిరాయి దాదా,
కిరాయి దాదా కాదు, విక్కీ దాదా. విక్కీ దాదా, దాని తర్వాత సినిమా విక్కీ దాదా, తర్వాత అల్లదల్లుడు. దానికి ముందు శోభంబాబుతో రెండు సినిమాలు చేశారు సార్. శ్రావణ సంజయను ఇంకేదో ఒక సినిమా. లాస్ట్ లో ఈ సినిమా. అదే సార్, అంటే ఆ బ్యానర్ లో మొత్తం ఎక్కువ నాగార్జున గారే కదా. ఇది అంటే చిరంజీవి గారు అనుకున్నారా లేదంటే? లేదు, చాలా రోజుల నుంచి నన్ను కూడా అడుగుతా ఉండేవాడు చిరంజీవి గారి రేట్లు. అంటే నేను కొంచెం ఎక్కువ సినిమాలు చేసేవాడు కదా చిరంజీవి గారితో. సో ఆ అనుబంధంతో మంచి ప్రొడ్యూసరు మనకి అనుకూలంగా ఉంటాడు అని చెప్పి నేను అప్పుడు ఆ డేట్లు ఎక్కించడం జరిగింది. సరే, ఆ తర్వాత దాంట్లో శేఖర్ బాబు గారు కూడా వచ్చారు. సో ఇద్దరు కంబైన్డ్గా చేశారు సినిమా. సాంగ్స్ అయితే ఒక సెన్సేషన్ సార్. ఇప్పటికీ కూడా మీరు అన్నట్టు ఫస్ట్ సాంగ్ అనేది సెన్సేషన్, అది ఎవరు గ్రీన్. మిగతా సాంగ్స్ కూడా అంజనీ పుత్రుడు కానీ లేకపోతే ఎంతగాడు ప్రతిదీ కూడా ఒక్కొక్క అనుభూతి. అంటే మ్యూజిక్ సెట్టింగ్స్ లో అంటే ఎలా ఉండేది సార్? అంటే అంత కెమిస్ట్రీ. అంటే వాళ్ళు కూడా కొంచెం గ్యాప్ తర్వాత రాజ్కోటి వాళ్ళు చిరంజీవి గారి సినిమాలు చేయడం జరిగింది. అందుకని ఒక కసిగా చేశారు. మాకు కూడా ఏంటంటే పెద్ద సినిమా చేస్తున్నాం అంటే మ్యూజిక్ బాగుండాలి, డైలాగ్స్ బాగుండాలి, అన్ని బాగుండాలి, అన్ని బాగుండాలి చూసుకుంటాం. సో ఎక్కువ సిట్టింగ్స్ వేసేవారు. సో ఒక 10 రకాలుగా చేయించి దాంట్లో బెస్ట్. అంటే స్క్రీన్ ప్లే కూడా ముందు అనుకునేవాడు సార్, ఇలా ఉంటే 4-5 వర్షాలు ఉండే చేయించి బెస్ట్ ఏది అనేది తీసుకునేవాడు మామూలుగా. అయితే ఈ సినిమాలో ప్రభుదేవ గారు సాంగ్ కంపోజ్ చేసిన లారెన్స్ గారు కూడా ఉన్నారు యాక్చువల్గా. లారెన్స్ డాన్స్ చేశారు. అదే అక్కడ డాన్స్ చూసి చిరంజీవి గారు తర్వాత మళ్ళీ హిట్లర్ లో ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి ఒక టాక్ ఉండేది సార్ అప్పట్లో. ఉండేదా ఆయన? ఐడియా లేదు నాకు. బట్ లారెన్స్ మాత్రం చెప్పాడు నాకు ఒకసారి. అప్పుడు నాకు తెలియదు కానీ ఇతను లారెన్స్ అన్న విషయం నాకు తెలియదు. ఒకసారి కలిసినప్పుడు చెప్పాడు, సార్ నేను ఆ పాటలో డాన్సర్ గా వచ్చాను సార్ మెడ్రాస్ నుంచి అని. ఓ అవునా. తర్వాత తను డాన్స్ మాస్టర్ అయ్యి చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇంకా యాక్టర్ అయిపోయాడు.